వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖలో వినూత్నంగా వినాయక చవితి మహోత్సవాల అనంతరం అన్నదాన మహోత్సవానికి విశాఖలో ఒక వినూత్న రీతిలో ఏర్పాటు చేశారు. సో విశాఖలోని కొబ్బరితోట ప్రాంతంలో ఏదైతే క్రేజీ బాయ్స్ పేరిట నిర్వహించిన ఈ ప్రత్యేక వినాయక చవితి పందిరి వద్ద దాదాపు 40కి పైగా వెరైటీ ఆహార పదార్థాలతో ఇక్కడ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మందిర కొందరు నిర్వాహకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతాం. చెప్పండి, ఈ అన్నదానాన్ని ఇంత వినూత్నంగా నిర్వహించడానికి కారణం? నా పేరు వినయ్ సార్, ఎస్విపి నగర్ కొబ్బరి తోటలో గత 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క క్రేజీ బాయ్స్ 2018 నుంచి ప్రతి ఒక్క అన్నదానం తరపున చేయవలసి జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏడాది ఒక 15 వెరైటీలు, అలాగే 20 వెరైటీలు, 25 వెరైటీలు, ఇలాగా 6 సంవత్సరాల నుంచి మేము చేసి వచ్చేసరికి ఈరోజు 45 వెరైటీలుగా, 45 వంటకాలుగా మేము స్పెషల్గా, అంటే ఎవరు చేయలేనంత గ్రాండ్గా మేము ఈ యొక్క అన్న సంతర్పణ చేయవలసి వచ్చింది. అలాగే ఈ యొక్క అన్న సంతర్పణ జరిగినందుకు మాకు పొలిటీషియన్స్ వారు, మాకు క్రేజీ బాయ్స్ కుర్రోలు వాళ్ళు, అలాగే కొబ్బరి తోటలో ఈ వీధిలో ఉన్న మా ఒక ప్రేక్షకులు ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ చేసే బట్టి ఈ యొక్క అన్న సంతర్పణ అనేది ఇంత గ్రాండ్గా చేయవలసి వస్తుంది. ప్రతి సంవత్సరం ఏడాది 2 లీటర్, క్రింద సంవత్సరం 2024లో 2 లీటర్ డ్రింక్ బాటిల్ మనిషికి ఒకటి పెట్టాము మేము. ఈ సంవత్సరం 2025లో డైరెక్ట్గా ఈ అన్ని ఐటములు కాకుండా 44 ఐటములు కాకుండా ఈ 44 ఐటములు ఒక వింత, ఈ 45 ఐటమ్ ఒక వింత మేము వెండి విగ్రహం పెట్టవలసి వచ్చింది. అలాగే ఈ వెండి విగ్రహం పెట్టవలసిన కారణం ఏంటంటే ఈ 44 వెరైటీలు ఒక పూట తిన్నా సరే సాయంత్రం అనేది మన ఇంట్లోని వండుకొని మళ్ళీ తింటారు. ఈ యొక్క విగ్రహం అనేది పెట్టాం దేనికంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దేవుడి గదిలోని పెట్టుకొని ప్రతి ఒక్కరు స్వామివారిని పూజ చేస్తారని, పలానా ఈ బొమ్మ పలానా క్రేజీ బాయ్స్ ఇచ్చారనే గుర్తింపు ఉంటుందనేసి ఈ బొమ్మ మేము పెట్టవలసి వచ్చింది. మా ఒక క్రేజీ బాయ్స్కి మా ఒక కూటమి ప్రభుత్వంకి, తర్వాత అలాగే మాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి, డోనర్స్కి, అలాగే ప్రణవ్ గోపాల్ ఉడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారికి, ఎమ్మెల్యే గారు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, అలాగే మాకు సాయం చేసిన సీతంరాజు సుధాకర్, తర్వాత 33వ వార్డు మాకు ఎంతో సాయం చేసిన జీకే గారు, తర్వాత 34వ వార్డు పొక్కల రాజేశ్వరి గారు, 34వ వార్డు నీలం మత్సరాజు గారు, ప్రతి ఒక్కరు మాకు సాయం చేస్తే ఎంతమందికి ఏర్పాట్లు చేశారు? మొత్తం ఇదంతా 2500 మందికి ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్కరికి స్వామివారి ప్రసాదం ప్రతి ఒక్కరు తింటారని, ప్రతి ఒక్కరికి అంది ఆనందంగా గోళ గొడవ లేకుండా ప్రతి ఒక్కరు స్వామివారి ప్రసాదాన్ని తిని మా యొక్క వెండి విగ్రహాన్ని దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇట్లు క్రేజీ బాయ్స్. అయితే విశాఖలో ఈ వినాయక విగ్రహం వద్ద దాదాపు 40కి పైగా ఆహార పదార్థాల ఐటములతో ఈ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం అంతా చాలా ఘనంగా నిర్వహిస్తుంది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఈ భోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు అయితే తరలివచ్చారు. ముఖ్యంగా ఏదైతే భోజనంతో పాటు ముఖ్యంగా ఏదైతే ఈ వెండి వినాయక విగ్రహాన్ని కూడా ఈ క్రేజీ బాయ్స్ వచ్చిన అన్నదాన కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో తమ పందిరి యొక్క గుర్తుగా దీన్ని ఇస్తున్నట్లు వీరంతా చెప్పారు. కెమెరామ్యాన్ ముఖేష్ తో కిరణ్, పొలిటికల్ విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.